చేయండి. చెప్పండి రాజు గారు. మీ చేలు ఎలా అనిపిస్తుంది? దానికి మీరేం వాడారు? మేము పెట్టిన సీడ్ డిసి ఓకే. సూపర్ 7 సీడు. ఓకే. వాటిల్లో ఏమేమి మందులు వాడారు దీనికి మీరు? ఏమండి వాటిల్లో ఏమేమి మందులు వాడారు మీరు? స్మైల్ నానో గుర్తుపట్టండి. ఫ్లైటాక్స్. ఇంకా ఇంకా సిబిఐ వాడించలేదా సురేష్ గారు? ఓకే. వాడక ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ చేను? ఈ సంవత్సరం బాగుంది సార్. తోట పోయిన సంవత్సరం 20 క్వింటాలు తీసాను ఎకరంలో. ఈ సంవత్సరం 25-30 కాలువలు వస్తాయని ఆశపడుతుంది సార్. ఆశపడడం ఎందుకు? ఆశపడటం కాదు, ఖచ్చితంగా తీస్తాననే ధైర్యం రాలేదా మీకు? ఇంకా వచ్చింది సార్. సో సీడ్ కంపెనీ సురేష్ గారు, మీరు కూడా దగ్గరికి రండి. మీ సీడ్ తరఫున రైతుకి ఎందుకు ధైర్యం లేకపోతున్నారు మీరు? ఆయన 25 అంటున్నారు. ఓకే ఓకే సరే, దాని మీద కన్నా ఒక 5 క్వింటాలు కనుక సురేష్ గారు ఎక్కువ తీస్తే ఇస్తారానికి? ఎవరా వాటా? ఎవరా సార్? మన మందులు అతని దగ్గర నుండే తెచ్చుకొని సీడ్స్ మొత్తం. ఓకే ఓకే. సో మీకేమనిపిస్తుంది? ఓకే ఓకే, ఇలా రండి. మీరెంత వేశారు? ఓకే ఓకే. మీరు చూసిన చేలలో ఈ చేనుకి మిగతా వాటికి ఎలా అనిపిస్తుందండి బాలకృష్ణ గారు? ఈ మూడు చేనుల వరకు చూసాము ఫీల్డ్కు. వాటి మీద ఇప్పుడు ఇవి చాలా నాణ్యత, మంచి ఆరోగ్యంగా కనబరుస్తున్నాయి. ఈ యొక్క ఆదివాసీ బిడ్డలకి మంచి సలహాలు సూచనలు ఇచ్చేది సురేష్ అన్న. ఓకే. కట్టుగాలవా మీరు నేను బాలకృష్ణ నా పేరు. ఏ ఊరు మీది? మాది నందుల చిలక, దుమ్మగూడెం మండలం. కట్టుగాలవ, ఇది దుమ్మగూడెం మండలం. దీనికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చేది సురేష్ అన్న కంపెనీ తరపు నుంచి. మీరు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నాం సార్. ఓకే రైట్. ఎందుకంటే ఈరోజు మిర్చి ఏ రైతుల్లో కూడా ఈ చిరునవ్వు లేదు, ఈ సంతోషం లేదు. గుంటూరు, ప్రకాశం అటు కొంచెం బాగా మొన్నటి వర్షాలు కాస్త దెబ్బతిన్నాయి. సో ఎంత పెద్ద రైతులు కూడా ఈ సంవత్సరం నేను ఇంత పంట తీయగలను అనేటువంటి మీ మాత్రం ధైర్యంగా వాళ్ళకి మాట రావట్లేదు. ఈ టయానికి పోయిన సంవత్సరం బాగాలేదు సార్ తోటలు. అసలు ఈ సంవత్సరం చూస్తే బాగున్నాయి. ముడత వచ్చేసి ఉండే సార్ అసలు తోటలు. ఎప్పుడు? ఈ టయానికి అలా పోయిన సంవత్సరం ఒక నెల 15 రోజుల లోపు ముడతలు వచ్చేసినాయి. ఈ సంవత్సరం బాగుంది. ఓకే. మరి వీటినే రెగ్యులర్ గా వాడతారా? వాడతాం సార్. మంచి ఫలితాలను ఇస్తున్నాయా? మంచి ఫలితాలు. మంచి నమ్మకం, ధైర్యం వచ్చిందా మీకు? వచ్చింది. ఓకే ఓకే. ఎందుకంటే చేలు తేడా పడితే తిప్పలేం, మళ్ళీ తేడా పడకుండానే చూసుకోండి.